100 రోజుల్లో అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం డెడ్లైన్ పెట్టేసింది. సీఎంగా 4వ ఫైల్పై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలో లాగే ఈసారి కూడా టిఫిన్ ₹5, 2 పూటల భోజనం కూడా ₹5 చొప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపిన రోజుకు కేవలం ₹15 అవుతుంది. దీంతో రోజుకు ₹15కే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్ధం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అన్న క్యాంటీన్ల కోసం టీడీపీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ను కూడా వైసీపీ ప్రభుత్వం వాడకుండా అలాగే వదిలేసింది. ఇప్పుడు ఆ నిధులతో పాటు కొత్తగా ఎన్ని నిధులు అవసరమవుతాయో త్వరలో క్లారిటీ రానుంది. అనంతరం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మిగతా నిధులు విడుదల చేయబోతుంది. దీంతో పాటు అన్న క్యాంటీన్లలో ఆహార సరఫరాకు టెండర్లను పిలువబోతోంది. నిరుపేదలకు నామమాత్రపు ధరకు పట్టెడన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మూసేసింది. దీంతో ఈ 5 ఏళ్లలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి వాటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా నిరంతరాయంగా నడిపిస్తున్నారు. దీంతో తాము తిరిగి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఏర్పాటు కాగానే చంద్రబాబు 4వ ఫైల్లో సంతకం కూడా చేశారు. దీంతో ఇప్పుడు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మించిన క్యాంటీన్లను సైతం వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల ఇతర అవసరాలకు వాడేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఇవాల్టి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు.